టానికి వీళ్ళు ఎప్పుడో రిజిస్టర్ చేసి పెట్టుకున్నది కోర్టులు వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఆయన అంబటి కూడా కోట్ వేసుకొని తిరుగుతున్నారు కదా. ఆయన కూడా పెద్ద ప్రముఖ న్యాయవాది, ఇప్పుడు చాలా ప్రముఖ న్యాయవాది. మీరు చూడండి ఒకసారి, అంబటి రాంబాబు ఎప్పుడు వచ్చినా గానీ అంబటి రాంబాబు వెనక ఒక అతను నిలబడి ఉంటాడండి సార్. వైసీపీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా పనిచేసి పచ్చి బూత్ పోస్టులు పెట్టే ఒక అతను అంబటి రాంబాబు వెనక నిలబడి ఉంటాడు, చూడండి మీరు. అటువంటి వాళ్ళు వేసుకొని అతను కూడా కోట్ వేసుకొని ఉంటాడు, న్యాయవాది. అతను కూడా న్యాయవాదే. ఓకే, అందరూ న్యాయవాదులేనండి. అదే కర్మ దేశానికి. అదే కదా. వీళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న రజనీ గారు లాంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు ఇట్లాంటి వాళ్ళని చూసి. రజనీ గారు లాంటి వాళ్ళు అయితే పోలీసులు అక్కడే ఆపుతారు, మీరు ఎందుకు వెళ్తున్నారండి, నేను అడ్వకేట్ అన్నా పోనివ్వరు కదా. అంటే ఎంత ఇటువంటి వ్యవస్థ ఎట్లా ఉందో చూడండి. ఈ రోజున ఈ మద్యం కుంభకోణంలో సారీ ఆయన కూడా ఉన్నట్టున్నారు కదా సార్, బోరుగడ్డ అనిలు. అందరూ ఇదే, ఆయన న్యాయవాది. ఇక్కడ పవన్ గారు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సార్, ఈ మద్యం కుంభకోణంలో అండి ఎంతమంది లివర్లు పోయినాయో తెలుసా అండి, ఎంతమంది కిడ్నీలు పోయినాయో తెలుసా, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? 30,000 మంది ప్రాణాలు కోల్పోయారండి. ఇవన్నీ ఏదో సొంత రికార్డులు కాదు, ఆరోగ్యశ్రీ రికార్డు చూస్తే అర్థమవుతుంది. అవును సార్. ఈ ఆరోగ్యశ్రీ రికార్డుల్లో ఫ్యాటీ లివర్ డిసీజెస్ తోటి ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ సంఖ్య 309% పెరిగిందండి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో. 309%. కిడ్నీలు పాడైపోయిన వాళ్ళ సంఖ్య 80% పెరిగిందండి. అవును. అంటే ఎంత దారుణమైన, ఎంత స్పూరియస్ లిక్కర్ ఇచ్చారో మీరు ఆలోచించండి. ఇది సొసైటీ ప్రాబ్లం అండి. ఇది కేవలం అవినీతి కాదు, ముడుపులు కాదు, కేవలం ఏదో ముడుపులు తీసుకొని ఏదో సారా అమ్మారు అనేది కాదు, మద్యం అమ్మారు అనేది కాదు. ఇది ఒక రాంగ్, అంటే ఒక కెమికల్స్ కలిసిన సారా మద్యాన్ని అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని కొల్లగొట్టిన వీళ్ళందరూ కూడా, అంటే ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వాళ్ళు. రైట్ సార్. ఓకే. ఇవన్నీ ఆరోగ్యశ్రీ రిపోర్టులో వెల్లడైనట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆన్లైన్ లో ఒప్పుకున్నాడు, లైవ్ లో ఒప్పుకున్నాడు, ఒక ఇంగ్లీష్ ఛానల్ తోటి మాట్లాడుతూ. సార్, అంటే ఆరోగ్యశ్రీ లెక్కలు చూస్తే మనకి కంపరం ఎత్తుతుందండి. ఇప్పటికీ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా సార్. ఇంతమంది అనారోగ్యం పాలయ్యారు అంటే ఎంత దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. ప్రజలు గమనించాలి, ఇది కేవలం అవినీతి కాదు, ప్రజా ఆరోగ్యానికి కూడా సంబంధించిన విషయం. రైట్ సార్. ఓకే. జ్యోత్స్న గారు నమస్కారం. నమస్కారం పవన్ గారు. మేడం, రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంది, మరి గత కొద్ది రోజులుగా మరి మీరు దీనికి సంబంధించి మాట్లాడలేదు, ప్రజలు కూడా వెయిట్ చేస్తూ